Thank you so much. I thank my pastor for this opportunity. So yes, కూర్చుందామండి అందరూ. ఓకే, దేవుడి పేరిట కూర వచ్చిన మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన మా అయ్య గారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ బెస్ట్ ఫర్ ది ఆపర్చునిటీ. సో ఎస్, యేసు ప్రభు యొక్క నామం గురించి మళ్ళీ ఒకసారి మనము చూద్దాము. ఓకే, ఎస్, మార్కు సువార్త 16:17-18 వచనాలు. మార్కు 16:17-18. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున. మార్కు సువార్త 16:17-18 వచనాలు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన దేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పెను. ఓకే, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అదే విధంగా అపోస్తలుల కార్యాలు 3:6 వచనం. అపోస్తలుల కార్యాలు 3:6. సో ఓకే, అక్కడ పేతురు అంటారు అన్నమాట. అంతటా పేతురు, చదవండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. ఓకే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎంతమంది ఇక్కడ ఎవరైనా హీల్ చేశారు ఇప్పటి వరకు? ఇస్ దేర్ ఎనీవన్ వాస్ హీల్ సమ్వన్ ఎల్స్? ఇప్పుడు ఎవరైనా ఉన్నారండి వేరే వారిని స్వస్థపరిచిన వాళ్ళు? యేసు ప్రభు యొక్క నామన, వేరే పేరు కాదు. ఓకే, సో ఎస్, నౌ హౌ డస్ దిస్, ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు అపోస్తలుల కార్యాల్లో అంటారు కదా, పేతురుకి అసలు చదువు లేదు, విద్య లేని పామరులు వీళ్ళు ఇలాంటివి ఎలా చేయగలుగుతున్నారు అని. అయితే ఇటీవల ఒక స్టోరీ విన్నాను అనమాట. యూఎస్లో బెతెల్ చర్చ్ ఉంటుంది కదా. అయితే నాకు తెలిసిన వేరే పాస్టర్ గారు నార్మల్ నాతో మాట్లాడితే ఏమన్నారంటే, అక్కడ క్రూలు పనిచేస్తారు కదా. ఇప్పుడు మేము ఎట్లాగా ఇప్పుడు మా చర్చ్లో పనిచేస్తున్నామో, ఆ చర్చ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అంటే వాళ్ళు సేవకులు కాదు, మందిరంలో పెద్ద లీడర్స్ కాదు, ఎవరు కాదు, ఇన్స్ట్రుమెంటలిస్ట్ అనమాట. కెమెరా పట్టుకొని హ్యాండిల్ చేసేవారు. వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ చర్చ్లో ఎవరో చనిపోతే వెళ్ళి చనిపోయినా లేపారంట. అయితే నేను ఎక్కడ షాక్ అంటే, ఇప్పుడు వాళ్ళు పాస్టర్స్ కాదు, పోనీ ఏమంటారు 24 గంటలు ప్రార్థన గడిపే వాళ్ళు కాదు, ఎప్పుడు భక్తి పరంగా ఉండే వాళ్ళు అంత కూడా కాదు. మన వల్ల కూడా కావట్లేదు కొన్నిసార్లు ఆలోచిస్తే. ఇప్పుడు అంటారు కదా, క్రైస్తవ్యం అయితే బెస్ట్ రెవల్యూషన్, మనకున్నది ప్రత్యక్షత ఇంకెక్కడ లేదు. ఇప్పుడు అంత తెలిసిన మనం కూడా ఒక్కోసారి ఎంత కష్టపడుతున్నాం చనిపోయిన వారిని లేపడానికి. అలాంటప్పుడు వేరే చర్చ్ వాళ్ళు వారికి అంత లేకపోయినా కూడా హౌ కుడ్ దే డూ ఇట్ అని మేము మధ్యలో మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఐ థింక్ అప్పుడు నార్మల్గా ఇంకా అట్టుకుంటూ అప్పుడు నార్మల్గా మేము డిస్కస్ చేసుకుంటూ అనుకున్నాం, ప్రత్యక్షత ఉంటే సరిపోదు, మనకి ఆ బేసిక్ విశ్వాసం అనేది ఉండాలి అని. అప్పుడు అర్థమైంది అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ డజంట్ గెట్ యూ ఎనీథింగ్. ఎలా చెప్పాలి, మనకున్న సమాచారం ఒకటే పని చేయదు. ఏ పని కావాలన్నా కానీ మనకున్న సమాచారం ఉన్న జ్ఞానం ఉన్నా సరిపోదు అనమాట ఒక విషయం పట్ల. ఎలాగంటే ఏం లేదు, విశ్వాసమే బేసిక్ థింగ్. ఇదే అనుకున్నాం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. ఏవి అంటే చెప్తా ఉంటారు, మొత్తం దయ్యాలను వెళ్ళగొడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు, చనిపోయిన వాళ్ళు లేపుతారు, స్వస్థపరచబడతారు, మీరేం తాగినా మీకేం కాదు. సో అట్లాగా. సో వాట్ ఐ వాంట్ సే నౌ అంటే, ఎలా చెప్పాలి, ఎక్కువ బైబిల్ చదివితే సరిపోదు. ఓకే, డోంట్ టేక్ దిస్ ఇన్ ద రాంగ్ వే. ఎక్కువ బైబిల్ చదివినంత మాత్రాన మనం అన్నీ చేసేస్తాము అని కాదు. అలానే వీరి ఎగ్జాంపుల్ తీసుకొని బైబిల్ చదవకపోయినా పర్లేదు, విశ్వాసం ఉంటే చేయొచ్చు అని కూడా అనట్లేదు. కానీ అది నిజమే, విశ్వాసం ఉంటే చేయగలుగుతాం. కానీ అదే విధంగా ఒకసారి అయిన కార్యాలు మనం అదే లెవెల్లో కంటిన్యూ చేయాలంటే మనకి విశ్వాసం వెనకాల వీ హ్యావ్ టు బ్యాక్ ఇట్ అప్ విత్ ద వర్డ్. వాక్యంతో మన విశ్వాసాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి అనమాట. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అంటే, ఏం లేదు, ఒకటి సమాచారం ఉంటే సరిపోదు, ఉట్టి జ్ఞానం ఉంటే సరిపోదు. ఏమంటారు, థియరీ ఉంటే సరిపోదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి కదా మనకి. సో ఇది నేను అనేది, ఉట్టి సమాచారం ఉంటే సరిపోదు, కానీ కార్యాలు చేయాలి. ఈ వాక్యంలో ఉన్నట్టు మనం కార్యాలు చేయాలంటే ఖచ్చితంగా మనకి విశ్వాసం అనేది కాదు. ఏది బేసిక్ విశ్వాసం, ఏది మన పెద్దగా కూడా కాదు, ఏం లేదు,
వాళ్ళు పెద్ద సేవకులు కూడా కాదు. నేను ఆలోచిస్తున్నాను, వాళ్ళు పెద్ద సేవకులు కూడా కాదు, ఏది కాదు. ఇలా ఏమంటారు, కెమెరా పట్టుకొని పనిచేసేవాళ్ళు. సాధారణంగా చర్చెస్ లో ఇలా మీడియా హ్యాండిల్ చేసే వాళ్ళు అంత భక్తిగా ఉంటారు అనమాట. ఏ చర్చ్ లో మాక్సిమం చర్చ్ లో పాస్టర్స్ కానీ లీడర్స్ కానీ వీళ్ళు భక్తిపరంగా ఉంటారు. కానీ ఇలా పని చేసే వాళ్ళు వాళ్ళకంత ఇంట్రెస్ట్ ఉంది వాక్యాల మీద, ఒకటి పనుల మీదే ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే ఇలాంటి వాళ్ళు వెళ్ళి ఇట్లా చనిపోయిన వాళ్ళు లేపేస్తున్నారు అని మాకు అనిపించింది. సో అట్లాగా ఉంటుంది అనమాట. సో హౌ వీ కెన్ డూ దాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే బేసిక్ విశ్వాసం ఒకటే. జస్ట్ ఏం లేదు, ఐ హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. ఇక్కడ యేసుప్రభు చెప్పారు కదా, నమ్మిన వారిని వల్ల ఈ సూచక్రియలు కనబడినంతే. ఇదొక్క విషయం పట్టుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు అదే విధంగా ఒకసారి ఏంటిది ప్రకటన గ్రంథము 12:11 చదువుతారా? మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నువ్వు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ప్రకటన 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఓకే, హల్లెలూయా. మళ్ళీ చదవండి ఒకసారి, మొదటి భాగం చదవండి అదే వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, ఒకటి గొర్రెపిల్ల రక్తం, తామిచ్చిన సాక్ష్యమును బట్టి, రెండోది తామిచ్చిన సాక్ష్యం వలన ఏం జరిగింది? వానిని జయించి ఉన్నారు గాని. ఓకే, వాళ్ళని జయించున్నారు. అక్కడ వరకు చూద్దాం. ఇప్పుడు ఎలా జయించారు అంటే చూడండి, ఇప్పుడు నార్మల్ గా మనం ఏమనుకుంటామంటే యేసు ప్రభు అన్ని ఫినిష్ చేసేసారు కాబట్టి వీఆర్ ఆల్రెడీ ఇన్ ద విక్టోరియస్, మనం ఆల్రెడీ విజయంలో కొనసాగుతున్నాం ఎందుకంటే యేసు ప్రభు చేసేసారు అయిపోయిందని అని అంటాం. మరి ఈ వచనం చూస్తే ఏముంది చూడండి, రక్తం వల్ల మాత్రమే కాదు కానీ దేని వల్ల అంట? తామిచ్చిన సాక్ష్యం వల్ల చేయించారంట. మరి ఇప్పుడు ఆ సాక్ష్యం ఏమై ఉండొచ్చు? అంతే. మరి ఇప్పుడు అంతే చెప్పేది. ఎస్, ఇప్పుడు యేసు ప్రభు వారు నా కోసం చనిపోయారు అన్నది మాత్రమే కాదు కానీ మనం ఏం చేయాలంటే దాన్ని సాక్ష్యంగా ఒప్పుకోవాలి. మళ్ళీ చదువుతారు అదే వచనం అదే భాగం 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, గొర్రెపిల్ల రక్తమును బట్టి ఒకటి, తామిచ్చిన సాక్ష్యం బట్టి వానిని జయించి ఉన్నారు గాని. వానిని జయించి ఉన్నారు అక్కడ వరకు. ఓకే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వావ్, ఏం లేదు, దీస్ ఆర్ బేసిక్ థింగ్స్ అనమాట. ఐమ్ జస్ట్ రివైజింగ్ థింగ్స్. మనకి తెలిసినవే మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడు అయ్యగారు అంటారు కదా, ఏమంటారు, సాక్ష్యం చెప్పే కొద్ది ఆ సాక్ష్యం ఏమంటారంటే కొనసాగుతూ ఉంటుందంట. ఏదైనా అద్భుతం గురించి మనం దేవుడికి ఘనంగా సాక్ష్యం చెప్తే అద్భుతం కొనసాగుతూ ఉంటుందంట. సో ఇప్పుడు దీని ప్రకారమే మార్కు సువార్త 5వ అధ్యాయము 33, 34. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన ఏమన్నారు? కుమారి, నీ విశ్వాసమును నిన్ను స్వస్థపరిచెను. సమాధానం గలదానవై పొమ్ము. నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఓకే, అదే విధంగా లూకా సువార్త 17:11-19 వచనాలు. లూకా సువార్త 17:11 నుండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి. 19 వరకు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్ముని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెలుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల వద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైకారా? ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదని చెప్పి, నీవు లేచి పొమ్ము,
నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఓకే, ద పవర్ ఆఫ్ టెస్టిమనీ అన్నమాట. ఏం లేదు, మనం చెప్పే సాక్ష్యం ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుంది ఇక్కడ చెప్తుంది. ఒక మాట ఉంటుంది అనమాట. ఏంటి, ఐమ్ షూర్ యు హావ్ సీన్ ఇట్ సమ్వేర్. If you prayed for it with tears, do not celebrate it in clubs or bars. Return the glory to where it belongs అని. అంటే ఏ విషయం గురించి అయినా మనం దేవుడి దగ్గర కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అది జరిగిన తర్వాత బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం కాదు, దేవుడి దగ్గరికి, దేవుడి ఘనతను దేవుడి దగ్గరికి తీసుకురావాలి అని. ఓకే, సో అంటే ఏం లేదు, when God has done something for us, దేవుడు ఏదైనా మన కోసం చేసినప్పుడు we have to return back the glory. అంతే, దేవుడి యొక్క మహిమని ఆయనకి తిరిగి ఇచ్చేయాలి. ఓకే, now are we doing this? I'm not questioning anyone. Okay, are we doing this actually? Are we returning the glory to where it belongs? Are we? Amen, thank God. Okay, చూసారు కదా. సో ఒకటి ఏంటి అంటే we are using the name of Jesus. యేసు ప్రభు వారి నామాన్ని యూజ్ చేయడం వల్ల జరిగే కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. యూ కెన్ రైస్ ద డెడ్. నౌ ఆయన నామాన్ని యూజ్ చేసి కార్యాలు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు టెస్టిఫై. ఇదిగో ఇలా యేసు ప్రభు ద్వారా మనం చేశాం కాబట్టి ఇలా జరిగింది అని యూ హ్యావ్ టు టెస్టిఫై ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్. అర్థమైందా? దేవుడి ద్వారా ఇది చేశాను నేను అని మనము ఖచ్చితంగా టెస్టిఫై చేయాలి. అర్థమైందా? ఓకే, అండ్ సో ఫస్ట్ ఇది యేసు ప్రభు నామాన్ని మనం ఉపయోగించవచ్చు, ఏమైనా చేయొచ్చు. అదే విధంగా ఇంకోటి ఏంటి, ఇది చేయవచ్చు, టెస్టిమనీస్. మనం ఏంటి అంటే దేవుడు ఏం చేసినా కానీ మనం ఆ సాక్ష్యాన్ని పంచుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకోటి అంటే వన్ థింగ్ వీ హ్యావ్ టు బి ఏమంటారు అక్వైంటెడ్. మనం చాలా ఫెమిలియర్ గా ఏమవ్వాలంటే ఇన్ కాస్టింగ్ ఆఫ్ డీమన్స్. ఈ రోజు రాప్సిడీ చదువు ఉంటే అదే ఉంటుంది అందులో, దెయ్యాన్ని మనం వెళ్ళగొట్టాలి. అయితే దిస్ ఈజ్ నో బిగ్ డీల్. మన చర్చ్ లో కూడా వి సీన్ థింగ్స్ కదా, వేర్ పీపుల్ విత్ డీమన్ అఫ్లిక్టెడ్ ఆర్ కమింగ్ ఇన్ టు ద చర్చ్. నౌ ఎందుకు టైం, ఎప్పుడైనా ఒక క్వశ్చన్, ఎందుకు టైం పడుతుంది దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి అని మనకి యూజువల్గా అవి ఎవరి థాట్? ఇప్పుడు బైబిల్లో చూస్తే నవీన్ వారిని సూచక్రియలు కనబడు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టేస్తారు. అక్కడ వరకు ఒక చిన్న ముక్కే, మీరు నమ్మితే మీరు దెయ్యాలను వెళ్ళగొట్టేస్తారు. మరి వై ఈజ్ ఇట్ టేకింగ్ సో మచ్ టైం మనకి? ఎందుకు అనొచ్చు? మరి మనం నిజంగా నమ్మట్లేదా? ఆర్ వి నాట్ బిలీవింగ్? ఇప్పుడు హృదయంలో నిజంగా గట్టిగా ఉంటుంది, తొక్క ఏమైతే నేను దెయ్యాన్ని వెళ్ళగొట్టేశాను అని ఉంటుంది నిజంగా. ఇప్పుడు నా సొంతకి మీరు చెప్తున్నా, నేను దెయ్యాన్ని వెళ్ళగొట్టేశాను అంతే, అయిపోయింది ఆల్రెడీ. కానీ ఎదురుగా చూస్తే జరగట్లేదు. వై? అవి ఒక థాట్. ఎందుకు అంటారు? అసలు ఆలోచించారు ఎప్పుడైనా? పోనీ ఆలోచన వచ్చింది ఎందుకు జరగట్లేదు అని? ఓకే, ఎస్ ఇట్ ఈస్ అవర్ ఫెయిత్. See, అంతే. Yes, go on, come on, this is discussion. చెప్పండి. Yes. ఒక అయ్యగారు ఎవరు చెప్పినట్టున్నారు కదా మనకి, ఒక పాస్టర్ గారు అంటారు, ఈ ఒక దెయ్యాన్ని ఓకే అయిపోయిన తర్వాత దెయ్యం ఇంకా మాట్లాడంటే యూ నాట్ హియర్, యూఆర్ ఆల్రెడీ గాన్ అని. సో ఎస్ ఇట్ ఈస్ అవర్ ఫెయిత్. వీ హ్యావ్ టు గో బై అవర్ ఫెయిత్. సేమ్ మార్క్ 16-17 ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటి అంటే నా ఈ దెయ్యం విషయంలో కొంతమంది ఉంటారు అనమాట. ఎలాగంటే దెర్ ఆర్ పీపుల్ ఇన్ అవర్ వరల్డ్, మన ప్రపంచాల్లో, అంటే ఈ ప్రపంచం కాదు, మనకున్న ప్రపంచం ఉంటుంది, మనం ఎక్కడైతే పనిచేస్తామో అది మన ప్రపంచం లాగా ఉంటుంది కదా, అక్కడ ఉంటారు. ఎలాగంటే దే డు నాట్ బిలీవ్ ఇన్ ఈవిల్ స్పిరిట్, ఇంకా దెయ్యాన్ని నమ్మని వాళ్ళు ఉంటారు కదా. ఇది మరి ఇప్పుడు వాళ్ళకి ఎలా కన్విన్స్ చేయవచ్చు అంటారు మనం? దెయ్యాలు లేవని నమ్మే వాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు ఒక ప్రకారంగా ఆలోచిస్తే వాట్ యు బిలీవ్ ఇస్ వాట్ యు సీ. మరి ఇప్పుడు లేవు అని నమ్మితే లేకుండానే ఉంటాయి మరి ఆ వ్యక్తులకి. లేవు అంటే కానీ కాదు, ఉన్నాయి మరి. దెన్ హౌ డు యు ప్రూవ్ టు దెమ్? వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారంటే వాళ్ళ దెయ్యం ఉన్నట్టే. ఓకే, ఇప్పుడు అదే వాళ్ళు మొక్కని చెప్పారు అనుకోండి, వాళ్ళు మనల్ని అంటారు నీలో దెయ్యం ఉంది, నన్ను అక్యూజ్ చేస్తున్నావు అని. ఇప్పుడు వాక్యంలో ఉంది కదా, నమ్మి గోల్స్ అంతే. ఇప్పుడు మీరు అనేది నిజమే. అంటే మనకున్న రెవల్యూషన్ ఏంటి అంటే అనారోగ్యం అనేది మన ద్వారా కానీ దేవుడి ద్వారా కానీ రాదు. ఒకవేళ వచ్చిందంటే సాతాను ద్వారానే వచ్చి ఉంటుంది అని. మరి ఇప్పుడు ఒక వ్యక్తిని ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే, అలా అని చెప్పి ఇప్పుడు ప్రతి అనారోగ్యం దెయ్యం వల్లనే వచ్చిందంటారా?
ప్రతి అనారోగ్య దయ్యం వల్ల వచ్చిందంటారా? ఓకే, ఇంకా దేవుని మహిమార్థమై. ఓకే ఓకే, అజ్ఞానంగా మాట్లాడడం వల్ల. ఓకే, పుట్టిగుడ్డివాడు ఉన్నాడు కదా. ఓకే And I believe. ఓకే ఓకే. అక్కడ విశ్వాసం పనిచేస్తుంది కాబట్టి మనం ఏం నమ్ముతాం అదే జరుగుతుంది. ఏమంటారు ఇప్పుడు ఎలా చెప్పాలి, రిలేషన్షిప్ బిస్కెట్ అవ్వాలని మీరు నమ్మితే కనుక అదే జరుగుతుంది ఆబ్వియస్లీ. అలా అట్లాంటి మాటలు మాట్లాడితే అదే జరుగుతుంది. ఇంకా ఎలా చెప్పాలి, ఓకే ఎస్ కమాన్. అంటే ఏం లేదు సరే. ఇప్పుడు నేను స్టార్టింగ్ లో క్వశ్చన్ అడిగాను కదా, అందరు దయ్య ఇప్పుడు యూజువల్ గా దయ్యాలు ఎలగొట్టవచ్చు ఒక క్షణం అంటే, కానీ మన వాళ్ళు ఎందుకు అవ్వట్లేదు అని. అయితే యేసు ప్రభు వారు స్వస్థపరిచిన సంఘటనలో సగానికి సగం ఆయన దయ్యాన్ని వెలగొడతారు స్వస్థపరచకుండా. అర్థమైందా మీకు చెప్పింది? అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు అంటే మూగ దయ్యం కానీ గుడ్డి దయ్యం ఇప్పుడు వాటిని వెళ్ళగొడతారు. అయితే వెళ్ళగొట్టినమంటే ఏం జరుగుతుంది అంటే స్వస్థత జరుగుతుంది. అంటే దయ్యం వల్ల ఏదైతే ఆగిపోయిందో అది మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను అడిగాను కదా మరి స్టార్టింగ్ లో మనం వెళ్ళగొట్టట్లేదు అని, మరి మనం స్వస్థపరుస్తున్నాం కదా. ఆలోచించండి. అదే దయ్యాన్ని వెళ్ళగొట్టడం అన్న ప్రతిసారి ఒక మనిషి వింతగా ప్రవర్తించినప్పుడు ఏ స్నామంలో పోవంటే తను మళ్ళీ మామూలుగా ప్రవర్తించడం అది మాత్రమే కాదు. ఓకే, యేసు ప్రభు ఏం చేశాడు, స్వస్థపరిచిన ప్రతిసారి దయ్యాలు వెళ్ళిపోయాయి కదా. మరి మనం స్వస్థపరచట్లేదా? మరి మనం వెళ్ళగొట్టట్లేదు దయ్యాల్ని. That's how word works. Okay, yes, thank God. Yes, praise the Lord. నేను చెప్పేది యేసు ప్రభు నామాన్ని పట్టుకొని మనం విశ్వాసం ఉంచితే గనక ఫస్ట్ ఇది ఈ 3 పాయింట్లు మొత్తం కలిపి చెప్తాను. మనం యేసు ప్రభు నామాన్ని పట్టుకొని విశ్వాసంతో స్వస్థపరుస్తాం, దయ్యాలను వెళ్ళగొడతాం. ఆ సాక్ష్యాన్ని మనం దేవుణ్ణి మహిమడమే ఉపయోగిస్తాం. అర్థమైంది కదండి? ఓకే, ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకుందాం. చలో కళ్ళు మూసుకుందాం అందరం. Era balastum de que encendera calabara reglemente. Estendere chi li buscano mare intendere che sutara badaya che li intendea. Brahala intende stara barabun suntire chi li intende stara che li intende. Libro karabasa kachera kushana mando libra karabaya. Sandi sete ira para consacra badayare mere dine insatara mere kele bensendire be intende stani kala mutare kitendea balagan sidi ire kili mendende grahala bando ulshuto yare gele men sandi balagan mal sandi rabdagala unsatara sele kele mendende rabalagan tandea barigin sitira barigin sitira barigin sindi mara ola sandi gele al sandea Radicala Malshundera, Kantandera, Arabala Gonsatea, Meligele Bensendera, Malakantandera, Missandea, Rikile Indin, Sahale Vincentea, Abalagan Sodogana, Malade, Malshuga, Baragalan Shuga, Bala Vincente, Malagan Santa, Rikile Deva, Barasate, Rikile Bensendera, Malikile Intendera, Kile Vincentea. Jesus name, yes, amen. Yes, ప్రియమైన తండ్రి మీకు లెక్కలేని వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మాకు దయచేసి నీ అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎస్ లార్డ్, ఇదిగో మేము ఏది నేర్చుకున్నాం యేసయ్యా. We are putting it into practice, Lord. ఇదిగో ప్రతి ఒక్కటి కూడా మేము మా క్రియల్లో పెడుతున్నాము ప్రభువా. We are not waiting for an opportunity, Lord, to do that. ఇదిగో మేము నేర్చుకునే చేయడానికి ఏదో తగిన సమయం కోసం మేము ఎదురు చూడలేదు ప్రభావ. ఎవ్రీ సింగిల్ డే ఇన్ అవర్ లైఫ్, ఎవ్రీ సింగిల్ డే ప్రతి రోజు కూడా మేము నేర్చుకునేది ఖచ్చితంగా మేము క్రియలో పెడుతున్నాం. అందుకు బట్టి మీకు వందనాలు. ఇదిగో యేసయ్యా, ఏదో అపాయింటెడ్ టైం కోసం మేము ఎదురు చూడట్లేదు ప్రభావ. ఇదిగో ఐ హావ్ టు బిల్డ్ అప్ మై ఫెయిత్, దెన్ ఓన్లీ ఇదిగో ప్రభావ అంతే యేసయ్యా. చూడండి ప్రభావ, ఇదిగో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్విక్ వర్క్ లార్డ్. అందుకు బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో
ఇదిగో మమ్మల్ని మేము ఇదిగో నన్ను నేను కట్టుకొని అప్పుడే నేను చేస్తాను అన్నట్టు కాదు ప్రభావ. నేర్చుకున్న వెంటనే ప్రతిరోజు యేసయ్యా సాధారణమైన విషయం లాగా ప్రభావ, ఇదిగో ఒక సులువైన విషయం లాగా తండ్రి వీటిలన్నింటినీ మేము చేస్తున్నాం తండ్రి. అందరం బట్టి మీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడిగి ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. yes thank you so much pastor sir for this opportunity. సమయం ఇచ్చిన మా గారికి నేను వందనాలు చెల్లించుకున్నాను. yes thank you so much sister Mose. Okay, yes. And now we'll be taking the offerings. Okay, who's the first one? Yes. Okay, we're still in resort month. Adi marchipokandi. Hopefully everyone is distributing their rhapsodies, everyone is conducting their cells. And yes, what else do we have? Yes, this is the month of Thanksgiving. కాబట్టి మీ కృతజ్ఞత అర్పణ ఖచ్చితంగా సంవత్సరం అయిపోయే లోపు ఇవ్వండి. ప్రాబ్లీ హ్యావ్ ఇంకా మహా అంటే 2 ఆదివారాలే ఉన్నాయండి సంవత్సరం అయిపోవడానికి. సో ఎస్ ప్లీజ్ ప్రిపేర్ మీ కృతజ్ఞత అర్పణని ఖచ్చితంగా సిద్ధపరచుకోండి. అండ్ ఎస్ వాట్ ఎల్స్ డు వి హావ్? ఓకే we're not sure, right? We're not sure. Okay, thank God. Okay, yes. ఇంకా ఏంటి ఫ్రైడే మార్నింగ్ ప్రేయర్ ఉంది కాబట్టి మార్నింగ్ కుదిరిన వాళ్ళందరూ ఖచ్చితంగా రండి.